బిగ్ బాస్ బజ్ ఈరోజు ఒకరు కాదు ఇద్దరు అంటున్నారు శివాజీ గారు. ఫస్ట్గా శివాజీ గారు శ్రీజని వెల్కమ్ చేశారు. శ్రీజ శ్రీజని శివాజీ గారు ఇంకొంచెం గట్టిగా ఆడుంటే బాగుండేది, నోటితో కాకుండా చేతులతో ఇంకొంచెం గట్టిగా ఆడుంటే ఇంకొన్ని రోజులు కొనసాగేదానివి బిగ్ బాస్ హౌస్లో అన్నారు. శివాజీ గారు శ్రీజ దమ్ముతో కామనర్స్ అండ్ సెలబ్రిటీస్ అని మీరు గట్టిగా పెట్టేసుకున్నారు అని అన్నారు. శ్రీజ అది నేను ఒకసారే అన్నాను సార్ అని శ్రీజ చెప్పింది. శివాజీ మెయిన్ అది నీకు మైనస్ అయింది అని శివాజీ గారు అన్నారు. ఒక మనిషిని నువ్వు నెగిటివ్ అని పదే పదే అంటే ఏదో ఒక టైంలో డల్ అయిపోతారు, డిప్రెస్ అయిపోతారు అని శ్రీజ చెప్పింది. డిమాన్యుల్ పవన్ శ్రీజతో లవ్ ట్రయాంగిల్ నడపాలని ట్రై చేశాడు. శివాజీ గారు ఇది కావాలనే లవ్ ట్రాక్ నడపాలని అనుకుంటున్నారా అని శ్రీజతో చెప్పింది. నేను ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్తో నేను కూర్చుంటే గ్రూప్ ఆఫ్ పీపుల్స్ అందరూ వెళ్ళిపోయేవాళ్ళు అని శ్రీజ చెప్పింది. నువ్వు వాళ్ళని ఎంత టార్చర్ పెట్టావో అర్థం చేసుకో శ్రీజ అని శివాజీ గారు శ్రీజతో చెప్పారు. శ్రీజ ఎలిమినేషన్ ఫెయిర్ అనుకుంటున్నారా అన్ఫెయిర్ అనుకుంటున్నారా? ఫైనల్లీ శ్రీజ ఎలిమినేట్ అయ్యింది. ఇంకొంచెం గట్టిగా నోట్తో కంటే మాటలతో ఆడుంటే ఇంకొంచెం బాగుండేది. నెక్స్ట్ ఎలిమినేషన్ ఫ్లోరాని వెల్కమ్ చేశారు శివాజీ గారు. శివాజీ గారు ఫ్లోరాని గేమ్ ఎందుకు ఆడలేకపోయారు మీరు అని అడగగా ఫ్లోరా ఎవ్రీ వీక్ నేను ఇంప్రూవ్ అవుతూ వస్తున్నాను సార్ అని ఫ్లోరా చెప్పింది. ఎవ్రీ టైం నువ్వు ఆడుంటే ఎందుకు డేంజర్ జోన్లకి ఎవ్రీ 3 వీక్స్ నుంచి నువ్వు వస్తున్నావు అని శివాజీ గారు ఫ్లోరాని అడగగా ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ సార్ అని ఫ్లోరా చెప్పింది. సంజన మిమ్మల్ని తోలుబొమ్మలా ట్రీట్ చేసింది అని శివాజీ గారు అడిగారు. ఫ్లోరా దానికి అవును సార్, తను నన్ను డామినేట్ చేసింది అని ఫ్లోరా చెప్పింది. బట్ నాగార్జున సార్ స్టేజ్ మీద ఫ్లోరాని అడగగా నువ్వు ఎవరిని మిస్ అవుతావు అని అడగగా నేను సంజనాని మిస్ అవుతాను, ఎందుకంటే నేను లో టైంలో ఉన్నప్పుడు సంజన నన్ను అడ్మైర్ చేసింది, ఒక ఫ్రెండ్ లాగా నన్ను దగ్గరికి తీసుకుంది, నా కన్నీళ్ళు తుడిచింది అని ఫ్లోరా చెప్పింది. కానీ బిగ్ బాస్ బజ్కి వచ్చేసరికి ఫ్లోరా సంజన ఫేక్ అని వెల్లడించింది. ఇది ఎంతవరకు కరెక్ట్? ఫ్లోరా ఫ్లిప్ అయిందా లేకపోతే ఏంటో మనం బిగ్ బాస్ బజ్ పూర్తిగా చూసి తెలుసుకోవాలి. ఫ్లోరా సంజన బాగా ఫస్ట్లో గొడవలు ఉన్నా కానీ తర్వాత బాగా కలిసిపోయారు. వాళ్ళిద్దరు బాండ్ బాగా డెవలప్ అయింది. కానీ ఫ్లోరా ఇంకొంచెం కలవలేకపోయింది బిగ్ బాస్ హౌస్లో అందరి కంటెస్టెంట్స్తో. అదే ఫ్లోరాకి మైనస్ అయ్యింది. ఇంకొంచెం కలిసి ఉంటే ఇంకొన్ని రోజులు ఉండేది.